సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. సో ఇప్పటి నుంచి మన ఫ్రెష్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. సో ఇది November 1st కదా. ఈ రోజు నుంచి నేను ఫ్రెష్ గా అయితే ఛాలెంజ్ తీసుకుంటున్నా అండ్ 1 lakh క్యాపిటల్ తో గైస్ బిట్ కాయిన్ అయితే ట్రేడ్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేసి ఉండే, బ్రో ఎప్పుడు మనము పెన్ని కాయిన్స్ లోనే చేసినాం బ్రో, ఫాట్ కాయిన్ ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ లోనే చేసినాం కదా. సో ఒకసారి బిట్ కాయిన్ లో అలాంటి పెద్ద కాయిన్ లో కూడా ఛాలెంజ్ తీసుకో బ్రో అని చాలా మంది కామెంట్ చేసినారు. సో అందుకోసం ఈ రోజు నుంచి ఫ్రెష్ గా అయితే ఛాలెంజ్ తీసుకుంటున్నా. 1 lakh క్యాపిటల్ అండ్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఉంటది అన్నట్టు. సో మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో. సో ఈ రోజు కూడా మనం ఒక డిసిప్లిన్ లో అయితే ట్రేడ్ తీసుకుందాం అండ్ మీ ముంగట్ నేను ఎనలైసిస్ కూడా చేస్తా గైస్, ఓకేనా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ రోజు నేను మళ్ళీ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా బ్రో. సో అండ్ గైస్ ఇక్కడ మన క్యాపిటల్ కూడా చూసుకోండి బ్రో. ఈ రోజు మన దగ్గర 1 lakh రూపీస్ అయితే క్యాపిటల్ యాడ్ చేసుకున్నా బ్రో, సరేనా. సో ఇప్పటి నుంచి మనం బిట్ కాయిన్ అయితే చేద్దాం. సో సింపుల్ గా బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ రెంకో చార్ట్స్ అనేది యూజ్ చేస్తున్నా. సో కొంచెం స్క్రీన్ అయితే పెద్దగా చేసుకుంటా గైస్ ఇక్కడ నేను. సో చూసుకోవచ్చు రెంకో చార్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా బ్రో. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ చూసుకోవచ్చు ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఒకటి గ్రీన్ బ్రిక్ అనేది ఫామ్ అయింది చూడండి, ఓకేనా. అండ్ కింద మనకు కింద ఈ ఇండికేటర్ అయితే ఉంది కదా. సో ఇది కూడా మనకు క్రాస్ అవ్వనికైతే వచ్చింది అన్నట్టు. సో ఇక్కడ మనము సింపుల్ రూల్ అయితే ఉంటది, ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనము సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం గైస్, ఓకే. సో ఇక్కడ గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుంది కాబట్టి అండ్ కింద కూడా మనకు మన ఇండికేటర్ కూడా క్రాస్ ఓవర్ అనేది ఇస్తుంది, క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా బ్రో, సరేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, సో నేను ప్రతి ట్రేడ్ లో ఇప్పటి నుంచి ఏంటంటే 2% అనేది రిస్క్ తీసుకోబోతున్నా. సో 1 lakh లో 2% రిస్క్ అంటే 2000 రూపీస్ గైస్, ఓకేనా. సో మన ట్రేడ్ లో ఇప్పుడు 2000 రూపీస్ మనం ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు 2000 రూపీస్ లాస్ ఉంటుందో అది క్యాల్కులేట్ చేసుకొని ఒక బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం గైస్, ఓకే. సో ఇక్కడైతే నేను సింపుల్ ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ క్యాల్కులేటర్ పైన క్లిక్ చేసుకున్నా, దాని తర్వాత ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకున్నా. చూసుకోవచ్చు లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మన ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేసిన అన్నట్టు. సో దీన్ని బట్టి నేను ఇప్పుడు మన స్టాప్ లాస్ ప్రైస్ కూడా ఇచ్చేస్తా, ఓకే. సో ఇక్కడ నా పర్ బ్రిక్ 100 పాయింట్స్ కాబట్టి 2 బ్రిక్స్ నా స్టాప్ లాస్ అయితే ఉంటది, 4 బ్రిక్స్ ప్రాఫిట్ ఉంటది కాబట్టి సో ఇక్కడ నేను సింపుల్ గా మన ఎగ్జిట్ ప్రైస్ అనేది వేసేస్తున్నా చూడండి, ఓకేనా. సో ఎగ్జిట్ ప్రైస్ అనేది వేసేసిన ఇక్కడ. సో దాన్ని బట్టి ఇక్కడ మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది వచ్చేసది. ఇక్కడ 100 లాట్స్ అంటే $20 వస్తుంది. సో మనకు $23 అనేది రావాలన్నట్టు. చూసుకోవచ్చు దగ్గర 110 లాట్స్ అంటే $22 అంటే ఓకే ఇదైతే తీసుకోవచ్చు అన్నట్టు. అంటే మనము 110 లాట్స్ అనేవి తీసుకోవచ్చు బ్రో. 110 లాట్స్ తీసుకుంటే ఒకవేళ 200 పాయింట్స్ లాస్ అయితే మనకు ఎంత దగ్గర $23 లాస్ ఉంటది. సో ఇక్కడ నా ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేస్తా, ఓకేనా. సో ఇక్కడ ఎంట్రీ ప్రైస్ కాబట్టి ఎంట్రీ ప్రైస్ దీంట్లో అయితే ఇచ్చేస్తున్నా అండ్ ఇక్కడ లావరేజ్ కూడా నేను తక్కువ తీసుకుంటా బ్రో. ఒకసారి 50x పైన క్లిక్ చేసుకుని చూసుకుందాం. 50x పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఫండ్స్ ఎంత 256 ఫండ్స్ రిక్వైర్డ్ అవుతున్నాయి. సో 25x తీసుకుందాం, మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత బెస్ట్ అన్నట్టు. చూసుకోవచ్చు 498 మనకైతే డాలర్స్ తగులుతున్నాయి ఫండ్ రిక్వైర్డ్ లో, ఓకేనా. మన దగ్గర అవైలబుల్ ఫండ్స్ అయితే లెవెల్ 100 ఫండ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనం ఈజీగా తీసుకోవచ్చు 25x లావరేజ్ లో, ఓకే. సో సింపుల్ ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తున్నా నేను. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేసిన గైస్, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏంటంటే స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకుంటా నేను, ఓకేనా. చూసుకోవచ్చు బ్రో మన ఆర్డర్ అనేది ఇక్కడైతే ప్లేస్ అయింది. సో దీన్ని బట్టి మనము మన 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటది, 400 పాయింట్స్ టార్గెట్ ఉంటది కాబట్టి సో దీన్ని బట్టి మనము ఒక స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసుకుందాం గైస్, ఓకే. సో ఇక్కడైతే నేను క్లిక్ చేసుకొని లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే సెట్ చేసుకుంటా ఫస్ట్ మనకు అంటే 200 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే మన స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది, టార్గెట్ ఎక్కడ వస్తుంది అనేది దీంతో మనం ముందు ఏంటంటే ఒక మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం అన్నట్టు. అండ్ 1:2 రిస్క్ రివార్డ్ గైస్, ఓకే. 1:2 చూసుకోవచ్చు రివార్డ్ రేషియోలో 2 వచ్చేసింది. 200 పాయింట్స్ స్టాప్ లాస్, 400 పాయింట్స్ టార్గెట్ గైస్, ఓకే. సో ఇంకా దీన్ని బట్టి మనం స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి పెట్టేసుకుందాం. సో సింపుల్ ఇక్కడ నేను కిందికి వచ్చేసి సో ఇక్కడ పొజిషన్స్ పైన క్లిక్ చేసుకుంటా, దాని తర్వాత TPSL యాడ్ పైన క్లిక్ చేసేస్తా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఓకే. సో చూసుకోవచ్చు 0.25% అంటే $27 స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా పెట్టేసుకున్నా, కన్ఫర్మ్ అయితే చేసేస్తా. సో ఇది జస్ట్ నేను పెట్టుకున్నా బ్రో. ఇక్కడ మనము మళ్ళీ సెట్ చేసుకోవాలన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ మన స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి వచ్చేసినాయి. సో వీటికి మనము ఇక్కడ సెట్ చేసుకుందాం. చూసుకోవచ్చు స్టాప్ లాస్
ఎగ్జాక్ట్లీ నేను మన స్టాప్ లాస్ ఎక్కడ వస్తుందో అక్కడ స్లైడ్ చేసి పెట్టుకున్నా. సో అలానే ఇక్కడ నేను టార్గెట్ ని కూడా ఇదే విధంగా కిందికి స్లైడ్ చేసి పెట్టుకుంటా ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటది అన్నట్టు. ఏంటంటే మనం సింపుల్ గా స్టాప్ లాస్ టార్గెట్ ని స్లైడ్స్ చేసుకోవచ్చు ఎంత అంటే అంత. ఓకేనా? సో ఇక మనము ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, టార్గెట్ పెట్టేసినాం, ఒక ట్రేడ్ కూడా మనం ఒక లాజిక్ బట్టి అయితే తీసుకున్నాం. ఇంకా మన పని ఏంది గైస్, ఇంకా మనము ఒక డిసిప్లిన్ లో అయితే వెయిట్ చేయాలి గైస్. ఓకేనా? సో ఇక మన స్టాప్ లాస్ అన్న హిట్ చేయని, టార్గెట్ అన్న హిట్ చేయని, నో ప్రాబ్లం గైస్. మనం ఎప్పుడైనా సరే ఒకటే డిసిప్లిన్ లో అయితే ఉండాలి బ్రో. సో ఒకవేళ ఈ రోజు స్టాప్ లాస్ కూడా హిట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం గైస్. ఎందుకంటే మన స్టాప్ లాస్ కూడా మన ఒక జర్నీలో ఒక పార్ట్ అన్నట్టు. సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటానా? అస్సలు తీసుకోను బ్రో. నేను అస్సలు రివెంజ్ ట్రేడింగ్ అనేది చెయ్యా. నాది ఒకటే ఒకటి ఉంటది గోల్, వన్ డే లో ఒకటే ట్రేడ్ తీసుకుంటా అండ్ నా సెటప్ కనిపిస్తేనే నేను తీసుకుంటా. అర్థమవుతుంది కదా? నాకు సెటప్ కనిపించకపోతే అస్సలు ట్రేడ్ తీసుకోను అన్నట్టు గైస్. ఓకేనా? సో మీరు కూడా ఎప్పుడైనా సరే డిసిప్లిన్ లో అయితే ఉండండి బ్రో. సో ఈ వీడియోస్ చేయడానికి రీజన్ కూడా అదే బ్రో. మీకు ఒక డిసిప్లిన్ ఏ విధంగా మీలో తీసుకురావడం అనేది మన గోల్ అన్నట్టు. నేను మీకు ఇక్కడ ప్రాఫిట్ లాస్ చూపించడం కాదు. సో ఒకటే చెప్తా, మీరు ఏ స్ట్రాటజీ అయినా సరే యూజ్ చేసుకోండి బ్రో. సో మీరు ఒక డిసిప్లిన్ లో లేరనుకోండి బ్రో, వేస్ట్ గా మీరు ఉన్న క్యాపిటల్ మొత్తం లూజ్ చేస్తారు అన్నట్టు. సో మీరు ఎప్పుడైతే డిసిప్లిన్ లో చేస్తారో, మీరు డిసిప్లిన్ లో చేస్తే ఎట్ ది ఎండ్ మీరు 100% మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే అవుతారు అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇంకా ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసినాం. ఇంకా నేను ఏం లేదు, ఇంకా వెయిట్ చేస్తా. స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్. ఓకేనా? ఇంకా చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక రెడ్ బ్రిక్ అనేది ఫామ్ అయింది బ్రో. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలింగ్ అవుతుందని. సో బట్ మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఒక డిసిప్లిన్ లో అయితే వెయిట్ చేద్దాం. ఒకవేళ ఈ రోజు స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం గైస్. ఓకేనా? సో ఇక్కడ రెడ్ బ్రిక్ ఫామ్ అయింది. సో మ్యాక్స్ ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఒక రూల్ పెట్టుకోండి, ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, లేదంటే మీరు జస్ట్ ఒక రెడ్ బ్రిక్ ఫామ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతా అని ఇట్లా అన్నా సరే మీరు డిసిప్లిన్ ని మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి సో నేను వెయిట్ చేస్తా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వని, మ్యాక్స్ ఈ రోజు స్టాప్ లాస్ హిట్ అయితే, ఎందుకంటే మనకు ఇప్పుడు చూసుకోవచ్చు రెడ్ బ్రిక్ కూడా ఫామ్ అయింది అన్నట్టు. సరేనా? ఓకే చూద్దాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం. సో అయినా సరే మనము రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయొద్దు గైస్. ఓకే చూసుకోవచ్చు దగ్గర మన స్టాప్ లాస్ వరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే. ఓకేనా గైస్? సో ఇక్కడ హిట్ అవ్వగానే నేను మీకు చూపిస్తే ఎంత డాలర్స్ మనకు ఏమైంది చూసుకోవచ్చు బ్రో. ఇక్కడైతే ఈ రోజు మన స్టాప్ లాస్ అనేది హిట్ అయితే అయిపోయింది గైస్. సరేనా? సో బట్ నో ప్రాబ్లం గైస్. ఇప్పుడు మనం ఇంకొక ట్రేడ్ తీసుకుంటామా? అస్సలు తీసుకోవద్దు. వన్ డే లో ఒకటే ట్రేడ్ ఒక డిసిప్లిన్ అయితే చేయాలన్నట్టు గైస్. ఓకే సో ఇక్కడ మనం ఒక ప్రాపర్ గా ఎనలైసిస్ అనేవి చేసి ఉండే, బట్ ఒక చిన్న మన మిస్టేక్ ఏమైందంటే ఇక్కడ కింద ఇండికేటర్ అయితే ఉంది కదా బ్రో, ఇది ఏంటంటే మొత్తం క్రాస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. టోటల్ గా క్రాస్ ఓవర్ ఇచ్చినాక తీసుకుంటే బెటర్ ఉంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సో ఇక్కడ నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అయితే తీసుకున్నా. సో దానికోసం కొంచెం మనకు ఏంటంటే బ్రోకరేజ్ కూడా కొంచెం ఎక్కువనే తగలొచ్చు. ఇది 2 మిస్టేక్స్ ఈ రోజు మనకి. సో ఓకే ఎనీవేస్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నేను మీకు చూపిస్తా ఇప్పుడు ఆర్డర్ హిస్టరీలోకి వెళ్ళి ఎంత లాస్ అయింది అండ్ ఎంత మనకి ఎన్ని డాలర్స్ స్టాప్ లాస్, ఎంత డాలర్స్ మనం ట్రేడింగ్ ఫీ తగిలిందో చూసుకోవచ్చు. $23 మన క్యాష్ ఫ్లో లో $23 అనేది మన స్టాప్ లాస్ హిట్ అయింది మన క్యాల్కులేషన్ బట్టి. బట్ ఇక్కడ నేను మీకు ట్రేడింగ్ ఫీ చూపిస్తా. ట్రేడింగ్ ఫీ $7 ట్రేడింగ్ ఫీ తగిలింది బ్రో. అంటే ట్రేడింగ్ ఫీ కొంచెం ఎక్కువ తగిలింది. సో చెప్పిన కదా కొంచెం బిట్ కాయిన్ లో మనకి ఎక్కువ ట్రేడింగ్ ఫీ తగులుతుంది. బట్ మన మిస్టేక్ ఏమైందంటే ఇక్కడ మనము చిన్న టైం ఫ్రేమ్ లో తీసుకున్నాం, అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాం కాబట్టి సో దాంతో ఏమైతుందంటే కొంచెం మనకు లాట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అందుకోసం ట్రేడింగ్ ఫీ ఎక్కువ తగిలింది. సో నెక్స్ట్ టైం నుంచి మనం మినిమం ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్ లో తీసుకునికైతే ట్రై చేద్దాం గైస్. సరేనా? 15 మినిట్ టైం ఫ్రేమ్ లో అయితే తీసుకునికైతే ట్రై చేస్తా. సో అందుకోసం ఈ రోజు మనకు కొంచెం ట్రేడింగ్ ఫీ అయితే ఎక్కువ తగిలింది. సో ఈ రోజు మన స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. సో ఈ రోజు మనం దీంతోనే 2 లెసన్స్ అనేవి నేర్చుకున్నాం. ఓకే గైస్ సో ఈ రోజు అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కదా. సో ఇంకా మనం నెక్స్ట్ డే మళ్ళీ ట్రేడ్ చేద్దాం సేమ్ డిసిప్లిన్ తో. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. సో మీరు ఏ స్ట్రాటజీ అయినా సరే యూజ్ చేసుకోండి బ్రో. ఒక డిసిప్లిన్ లో అయితే చెయ్యండి, ఓవర్ ట్రేడింగ్ అనేది చెయ్యకండి గైస్. ఓకే సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.